వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. మహిళా సాధికారత కోసం సమాన హక్కుల కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్మన్ దండు లక్ష్మి హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సిద్దిపేట జిల్లా మై భారత్ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ దండు లక్ష్మి కోమరయ్య గారు ఉపాధ్యాయురాలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా సమాన హక్కుల కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజ హిత కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయురాలకు సన్మానించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ దండు లక్ష్మి పాడిన పాట సభకు ఆకర్షణీయంగా ఉందని విద్యార్థులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చెత్తరి పద్మ, రవీందర్, కౌన్సిలర్ సావల, మంజుల, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలు చేసి మీరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. మేడం గారు మీకు మంచి నాయకత్వం కావడం జరిగింది. మన నగరానికి అదృష్టవంతం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా మీ స్థాయి నుంచి వాళ్ళకి ఈ స్థితిగతులు, ఇందులో ఉండేటువంటి కష్ట సుఖాలు వాళ్ళకి అన్నీ తెలుసు. నిజంగా నేను చాలా కారణం ఏంటంటే పద్మక కూడా ఎంత పరిణతి చేసినట్టుగా మాట్లాడిన లక్ష్మి గురించి కొంత విధంగా చూస్తే కానీ పద్మక కూడా మాట చూడండి ఆరంభమైంది. ఇది అంతం కాదు. ఇక ఈ 5-6 సంవత్సరాలలో వాళ్ళు మాట్లాడితే అసలు పద్మ ప్రజలు తట్టుకోవద్దు. అసలు వైష్ణవి చెప్పనుకుంటాను సార్. ముఖ్యంగా ఇది మా దండు లక్ష్మి గారు, మన మున్సిపల్ చైర్మన్ వారు నూతనంగా ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా వారు మహిళా దినోత్సవంగా మా సంస్థ నుండి కూడా వారి సన్మానం ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు పద్మ గారు ఎన్నో సామాజిక అంశాలపై చాలా నిరంతరంగా ఐటీకు వారు మన ఐటీకి 3వ సారి విన్నర్. చాలా ఇంత పోటీ తక్కువ పిల్లల మధ్యనే చేయాలని తప్పంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ మై భారత్ యూపీ ద్వారా ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ కార్యక్రమం ఏదో మా సంస్థ కోఆర్డినేషన్గా ప్రత్యేకంగా మై భారత్ సంబంధించిన ఎవరి సంఘటన గతంలో ఉంటేనే ఆ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వాళ్ళ సహకారంతో ప్రత్యేకంగా
ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా మన కలెక్టర్ గారు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్కూల్లో మమతా గారికి అదేవిధంగా చైర్మన్